హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. సో నేను చెప్పబోయేది ఏంటంటే, మనం నిత్యం వాడుకునే కూరగాయలు మనకు దివ్యమైన ఔషధం. మనం కూరగాయలే కాదు, నిత్యం మనం తినేవన్నీ కూడా మనకు దివ్యమైన ఔషధం. ఏది అతి కాకుండా అన్నీ బ్యాలెన్స్డ్గా, అంటే బ్యాలెన్స్డ్ ఐటమ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనకి ఎలాంటి కంప్లైంట్ రాకుండా ఉంటాయని మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని కూడా మనందరం రోజు తినే వస్తువులు. అయితే ముందుగా చెప్పేది ఏంటంటే, ఇది మనం వచ్చే జబ్బులు వాటికి రాకుండా తగ్గించే కూరగాయల గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం ఎవరైనా ముందు ఎదుర్కొనేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. తెలిసిందే కదా, మన దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఎవరికైనా ముందు ఏంటంటే ఇది ఎలా వస్తుంది అనేది చెప్పాలంటే, చింతపండు ఎక్కువగా వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. చింతపండుకి దానికి సంబంధం ఏంటంటున్నాను. ఇక్కడ మీకు చింతపండు ముక్క తీసుకొని చింతపండు నోట్లో పెట్టుకున్నాక అలాగా అంగిటికి అంటుకుని అంగిటంతా కొట్టుకుపోతాం. తర్వాత మనం ఉప్పు కారం మసాలా ఏమైనా సరే మెండుతాం. అలాగే చింతపండు లోనకి వెళ్ళినా సరే పేగుల్లో ఎక్కడదాకా పొరుచుకుపోతూ ఉంటుంది కదా, కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుంటే ఏమైంది, తర్వాత మనం తిన్న ఉప్పు కారం మసాలాలు తినడం వల్ల మంట వస్తుంది. మండినప్పుడు మనకు అన్నం గ్యాస్ట్రిక్ ఉప్పు కారాలు మసాలాల వల్ల వచ్చిందనుకుంటారు. కానీ ఉప్పు కారం తగిన తర్వాత ఆ పుండు మండిద్దే తప్ప అసలు ఆ పుండు పడడానికి కారణం చింతపండు, పులుపు అన్నమాట. పులుపు అంటే ఏంటనుకుంటున్నారు? పులుపు అంటే ఆస్కార్బిక్ యాసిడ్. దాని లక్షణం ఏంటంటే ఎక్కడున్నా సరే అది ఇలా పుండు పెట్టడం చేస్తూ ఉందంట. అది కడుపులో ఉందంటే నోట్లో ఉందంటే. అందుకని చింతపండు వాడకు తగ్గించాలి. అంటే పానీయమంటే తగ్గించాలి. మరి ఓవర్గా ప్రతిదీ పులుసులో పెట్టుకోవడం కానీ ఇంకా ప్రతిదీ నిమ్మకాయ వాడడం అది అనేది ఇలా పులుపు అనేది బాగా ఎక్కువ వాడేస్తే దానివల్ల చాలా ఇబ్బంది అనమాట. అదే ఇబ్బంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణం. గ్యాస్ట్రిక్ వచ్చాక రోజు పరగడుపున ట్యాబ్లెట్లు వాడడం, ఇంకా నా గ్యాస్ట్రిక్ అది తినకపోవడం ఇది తినదు అరగదు. బాధ ఇరిటేషన్ ఎన్ని రకాలుగా ఉంటాయి. అందుకని గ్యాస్ట్రిక్ వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడే కంటే ముందు రాకుండా ఉండాలంటే చింతపండు కొంచెం దూరంగా ఉండాలి. అస్తమానం కాకుండా వారంలో ఏదో 1-2 సార్లు వరకే చూడాలి. చింతపండు వాడకం అనేది, చింతపండు అంటే చింతపండు ఒకటే కదా ఉంది, పులుపుగా ఉండే నిమ్మకాయ అని చూసే నిమ్మకాయ ఉంది కదా, ఇలా నిమ్మకాయలు ఇలాంటివి వాడటం వల్ల ఆస్కార్బిక్ యాసిడ్ మన కడుపులోకి వెళ్ళి అల్సర్లు ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్లుగా మనకి వస్తాయన్నమాట. అలాగే తర్వాత బీపీ షుగర్. బీపీ అనేది ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు ఏంటంటే మరీ టెన్షన్ లైఫ్ అయిపోయింది అనమాట. ఈ టెన్షన్తో బీపీ షుగర్లు వచ్చేస్తూ ఉంటాయి. పీస్ఫుల్గా ఏది ఉండదు. ఇంతకుముందు ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం అందరం. ఉమ్మడి ఫ్యామిలీ అనేదానికి తల్లి తండ్రి ఉంటారు. తర్వాత ఆ తల్లిదండ్రుల కింద కొడుకులు కూతుళ్ళు అందరూ ఉంటారు. పెళ్ళిళ్ళు అయినా సరే ఉమ్మడి ఫ్యామిలీ ఉండడం, పెద్దోళ్ళుగా ఆ ఇంటి పెద్దలుగా ఆ తల్లిదండ్రులు ఉంటారన్నమాట. ఏదైనా ఇంటికి చిన్న సమస్య వచ్చిందంటే ఆ ఇంటి పెద్దవాళ్ళుగా వాళ్ళే చూసుకునేవారు. లేదా పనిలోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతులు పెట్టడం అలా ఉండేది. భార్య పిల్లలు మనవాళ్ళు అందరూ ఇలా ఉండేది. ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటే ఆ పెద్దవాళ్ళు మాత్రమే ఇలా టెన్షన్ పడేవాళ్ళు. ఇంచుమించు వీళ్ళకి పెద్దరికం వచ్చే వరకు, అంటే వీళ్ళకి ఇంచుమించు పెద్దరికం రావాలంటే అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలో లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ పిల్లల సమస్య అయినా పెద్దల సమస్య అయినా మనవాళ్ళ సమస్య అన్నీ ఆ తలవాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు పీస్ఫుల్గా బతుకుతారు. అందుకని ఇంచుమించు 70 సంవత్సరాల వరకు బతుకుతారు. 70 సంవత్సరాల తర్వాత ఆ పెద్దవాళ్ళు కాలం చేస్తే అప్పుడు ఆ పెద్దరికం వీళ్ళకి వచ్చేదన్నమాట. అప్పుడు బీపీ షుగర్ రావడం 70-80 సంవత్సరాలకు వచ్చాయన్నమాట బీపీ షుగర్లు. ఇప్పుడైతే అలాగే ఉందా 40 ఏళ్ళ కంటే ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీలు అయిపోయినాయి. ఇండివిజువల్ ఫ్యామిలీలో ఎవరి భారం వాళ్ళే భరించాలి, ఎవరి బతుకు వాళ్ళే ఆలోచించాలి. ఈ బాధల వల్ల ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ రావడానికి కారణం అదే. ఇండివిజువల్ ఫ్యామిలీ లేకపోవడమే కేవలం బీపీ షుగర్ రావడానికి. మరి 40 సంవత్సరాలకే మనిషికి అది ఇంకా 40 సంవత్సరాలకే అన్ని రకాల జబ్బులు వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ అమ్మ మా నాన్న చేతిలో ఉన్నంతసేపు మీరు వీటి గురించి ఆలోచించాలి. మీ బట్టల గురించి, మన నిత్యావసరాల గురించి, అన్నిటి గురించి చాలా ఆలోచిస్తాం. అలా ఆలోచించడం వల్ల మనకి ఆ ఆలోచనలు అది కావాలి నాకు అని చెప్పడం వరకు ఉండేది. అదే ఇండివిజువల్ ఫ్యామిలీ అయితే నువ్వు ఎంత సంపాదించినా, రూపాయి సంపాదించి ఏది ఇచ్చినా ఆ పెద్దవాళ్ళ చేతిలో పెడితే నీ పిల్లలకి, నీ భార్యకి, నీకు ఏం కావాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ బాధలే ఆలపడుతూ ఉంటారు. ఆ బీపీ షుగర్లు వాళ్ళ వరకు భరిస్తూ ఉంటారు.
నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు అనమాట. ఇండివిజువల్ ఫ్యామిలీ కాకుండా పెద్దోళ్ళకు దూరంగా బతకడం వల్లే ఇప్పుడు వస్తున్న బీపీ షుగర్లు అన్నీ కూడా కారణం, అన్నిటికీ కారణం. ఉమ్మడి ఫ్యామిలీ వలనే ఇంతకుముందు మన పెద్దలందరూ మన పూర్వీకులందరూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకడానికి కూడా కారణం అది. ఎందుకంటే ఇండివిజువల్ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఏం అవసరాలు ఉన్నారో పెద్దవాళ్ళు ఒప్పుకున్న పిల్లలు అన్నీ చేసేవారు. దానివల్ల వాళ్ళకి కొంచెం సాయంగా ఉండేది. మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చినా మన ఆలోచన కాకుండా వాళ్ళు ఆలోచించేవారు. దానివల్ల మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనమాట. పిల్లలు వాళ్ళ క్రమశిక్షణలు అన్నీ ఎక్కువగా పిల్లల క్రమశిక్షణలో నాటిలో ఎరువులను అలా ఉండేవారు. ఎప్పుడైనా తప్పు చేయాలని ఆలోచన ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీలో పిల్లలకి ఆడపిల్లలు కానీ మగ పిల్లలకి వస్తుంది. కానీ అప్పట్లో ఎక్కడో కానీ ఉండేవి కాదు. తప్పులు చేయడం అని ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవడం వేసుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి కాదు. ఇండివిజువల్ ఫ్యామిలీ వల్ల మనం లేకపోవడం వల్ల ఇండివిజువల్ ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం ఎంత కోల్పోతున్నాం అర్థమవుతుంది కదా. మెయిన్ బీపీ షుగర్ల కారణం ఇండివిజువల్ ఫ్యామిలీలు. మన ఉమ్మడి ఫ్యామిలీలు కాకుండా ఇండివిజువల్ ఫ్యామిలీలు అవ్వడం వల్ల ఇవన్నీ బీపీ షుగర్లు. అందులో కొంచెం షుగర్కి ఒక రకమైన రెమెడీ ఉందండి. ఏంటంటే మనం డైలీ తినే దాంట్లో కూరగాయలు ఒక కూరగాయ ఉంది. ఆ కూరగాయ మనం వారంలో 4 సార్లు తింటూ ఉంటే మనకు షుగర్ రాదన్నమాట. షుగర్ రానివ్వకుండా చేసే కూరగాయ కూడా ఉందండి అంటారు. ఉన్నది. షుగర్ రానివ్వకుండా చేసే కూరగాయ ఉంది. అది మనం దాన్ని ఎక్కువగా పట్టించుకోము. అది నీచు వైపు చాలామంది తినక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అదేంటంటే వంకాయ. చూశారు కదా, నల్ల వంకాయ. ఈ నల్ల వంకాయ తినడం వల్ల షుగర్లు రావు. నల్ల వంకాయ అది నిజమండి. ఇది తినడం వల్ల నల్ల వంకాయ ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఒకటి బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. ఈ వంకాయ తినడం మనమే కాదు, మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే రేపు వాళ్ళు షుగర్ పేషెంట్లు కాకుండా ఉంటారు. మనం ఎలాగే అయిపోయి మనం చేసేదేమీ లేదు. వాళ్ళు షుగర్ పేషెంట్లు కాకుండా ఉండాలంటే మనం ఈ వంకాయ అలవాటు చేయాలి. నల్ల వంకాయ ఎక్కువగా ఎవరైతే తింటారో ఇంట్లో షుగర్ రాదు. దీనివల్ల ఇంకొక ఇది కూడా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళందరికీను ఇప్పుడు పెళ్ళి చేయగానే ఒక పిల్లల దగ్గర థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ నిలబడడం, లేకపోతే ఆ పిల్లలాగా అయిపోవడం, గర్భసంచి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా సఫర్ అవుతున్నాం మనం. పెళ్లి చేసిన తోట అయితే వాళ్ళ పిల్లలకి అనడానికి ఇంకొక అంత కట్నం ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అంతేనా. ఐరన్ డెఫిషియన్సీ అంటే మనం సాల్ట్లో ఇప్పుడు అయోడైజ్ సాల్ట్ అని అదని ఇదని వస్తుంది కదా. అసలు ఇవన్నీ అవసరం లేదు. అయోడైజ్ సాల్ట్ అంటే ఏంటి, దాంట్లో కృత్రిమంగా అయోడైజ్ కలుపుతారు. అలా కాకుండా సహజంగా అసలు ఇది ఎక్కడ ఉంటుంది, ఐరన్ సముద్ర ఉప్పులో ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సముద్రం ఉప్పులోనే కాకుండా సముద్రం చేపల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు సముద్రం చేపలని మనం పట్టి అన్ని ఎండబెట్టి తీసుకొస్తూ ఉంటారు, ఎండి చేపగా. దాని నిండా ఐరన్ ఉంటుంది. ఇప్పుడు మనం అయోడైజ్డ్ సాల్ట్ అనుకో కూరలో వేసి ఒకసారి మొత్తం ఇంకా ఆవిరైపోతుంది, వేడిగా ఉండదు. కానీ అదే ఎండి చేప అనుకోండి, ఇదే వంకాయలో ఎండి చేప వేసి వండండి, అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది వాసన చూస్తే పక్కింటి వాళ్ళు కూడా ఆకలేస్తారు అన్నమాట. అంత అంత బాగుంటుంది. కానీ అది కూర కదండి, దివ్యమైన ఔషధం అనమాట. ఎందుకంటే ఆ ఎండి చేపలో ఐరన్ ఉంటుంది. అది ఎందుకంటే దాంట్లో ఉండడం వల్ల అది ఆవిరవు, అది దాంట్లోనే ఉంటుంది. అప్పుడు ఈ కూర తినడం వల్ల పిల్లలకి అందరికీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఐరన్ డెఫిషియన్సీలో ఐరన్ డెఫిషియన్సీలు ఎవరైతే ఉందో దానివల్ల వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం రావు. ఇటు వంకాయ అవ్వడం వల్ల షుగర్లో రావు. 2 హార్మోన్ చేస్తుంటే అతిపెద్దమైన కంప్లైంట్లు అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ సొసైటీలో ఉన్న కంప్లైంట్లు. అందుకబట్టి ఆ ఎండి చేప ఒకటి, ఈ వంకాయ ఒకటి, ఇలాంటివి ఇంతకుముందు మన పూర్వీకులు తినేవాళ్ళు. ఇవన్నీ తినడం వల్ల వాళ్ళందరికీ ఎటువంటి బీపీ షుగర్ లేకుండా బతికారు. ఇప్పుడు వచ్చి వంకాయ మేము తినమండి, మాకు ఒళ్ళు దురద అంటారు. ఒళ్ళు దురద వచ్చేస్తుంది. వంకాయ ఒళ్ళు దురద వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు షుగర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 5 పాయింట్లు 10 పాయింట్లు షుగర్ ఇన్సులిన్ చేయించుకోమని చెప్తారు. అలా 10 పాయింట్లకి మించి ఎక్కువ చేసుకున్నారు ఆ రోజు వాళ్ళకి ఒళ్ళు దురద వస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్కి ఉన్న లక్షణం ఏంటంటే ఒళ్ళు దురద వస్తుంది. అంటే వంకాయ దురద వస్తుందంటే ఈ స్కిన్ ఎలర్జీ దురదలు కాదు, దీంట్లో ఉన్న హార్మోను చక్కగా మన చేతి గట్టు మీద పనిచేసి అది బాగా ఎక్కువ సరిగా చేసేసరికి ఆటోమేటిక్గా ఒళ్ళు దురద వస్తుంది అన్నమాట. అది ఆరోగ్యకరమైన దురద కానీ హానికరమైన దురద కాదు. ఆ దురదకు భయపడి వంకాయ దూరం పెట్టామంటే ఇప్పుడు షుగర్ దగ్గర అయిపోతాం. ఒకసారి ఆలోచించుకోండి. ఇకపోతే ఇది తెలుసు కదా మీకు, ఆనపకాయ. అసలు దీనికి బోల్డ్ చరిత్ర కూడా ఉంది అసలు చెప్పాలంటే. ముందు ఇది తినడం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే చాలామందికి ఇది ఏంటనేది అర్థం కాదు.
దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆనపకాయ తినడం వల్ల కిడ్నీలు చాలా ఆరోగ్యంగా వచ్చింది. డయాలసిస్కి వెళ్ళిపోయేవాడిని కూడా వెనక్కి తీసుకొచ్చే శక్తి ఉంటుంది అన్నమాట. కిడ్నీలు అంత ఆరోగ్యంగా వచ్చింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా చెరుకున్నా మలినాలు ఏమన్నా సరే వెంటనే బయటకు పోతూ ఉంటాయి అన్నమాట. అంత బాగా కిడ్నీలు ఎంత ట్యూన్అప్ చేస్తుంటే అంత ఇదిగా చేస్తుంది. కిడ్నీలు పోయాక బతికి ఎలా ఉంటుందో అర్థమైందే కదా డయాలసిస్ పేషెంట్ అంటే. అది కాబట్టి చక్కగా మనం కనీసం వారంలో 2 సార్లైనా ఆనపకాయ ఏదో రకంగా తింటూ ఉండాలి. అసలు దీని గురించి పురాణాల్లో కూడా పెద్ద చరిత్ర ఉందండి. దీన్ని అసలు మామూలుగా అయితే దీన్ని హెల్త్ బ్యాంక్ అంటారు. హెల్త్ అంటే ఆరోగ్యం, బ్యాంక్ అంటే ఇదంతా ఆరోగ్యాన్ని అంతా దీంట్లోనే పెట్టుకోండి హెల్త్ బ్యాంక్. ఇది హెల్త్ బ్యాంక్ ఎందుకు అయిందంటే మనకు పూర్వకాలంలో రాక్షసులు దేవతలు కలిసి పాలసముద్రం చేసినప్పుడు ముందు విషం పుడుతుంది. విషం పుడితే ఆ విషాన్ని ఏం చేయాలంటే బ్రహ్మదేవుడు చెప్తాడు, జీవం ఉన్న పాత్రలోకి పెట్టాలి. మామూలుగా అక్కడ దేంట్లో పెట్టినా అది మొత్తం లోకాలన్నింటినీ 14 లోకాలను దహించేస్తుంది. దేంట్లో పట్టినా ఆగదు. జీవపాత్రలోకి పట్టాలంట. జీవపాత్ర ఏదైనా ఎదుర్కొంటే అప్పుడు అక్కడ ఒక శంఖం అది ప్రాణత్యాగం చేస్తారన్నమాట. ఆ శంఖం దాని సెల్లను ఇచ్చేసి అది బయటకు వచ్చేసి చనిపోతామన్నమాట. అప్పుడు ఆ శంఖం మరి జీవపాత్రే కదా. ఆ శంఖం దానిలో ఉన్న ఆ జీవి బయటకు వచ్చేస్తే గిన్నెలాగా ఉంటుంది కదా, అది తీసుకొచ్చేస్తే మొత్తం ఆ పాయిజన్ అంతా శంఖంలోకి వెళ్ళిపోతుంది. అది తీసుకొని ఈశ్వరుడు తాగడం అదంతా అయ్యిందన్నమాట. అయితే తర్వాత మళ్ళీ దేవతలు రాక్షసులు సముద్రం చిలకడం, అదే పాలసముద్రం చిలికేటప్పటికి అమృతం పుట్టింది. అది కూడా జీవపాత్రలోనే పట్టాలన్నారు. ఆఖరికి ఉన్న జీవపాత్ర ఒకటి విషం పట్టేశారు. అది మరి ఇంకో జీవపాత్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకేముంది? కొన్ని అలాంటిదే గిన్నె టైపు టోర్టాయిస్ ఉంటుంది. ఆల్రెడీ ఆ టోర్టాయిస్ ఏమో చిలికే పర్వతం కింద ఉంది. ఇంకా జీవపాత్ర ఎక్కడ వస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు అక్కడ ఉన్న నారదుల వారికి వెంటనే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన తంబూర వీణ వాయిస్తూ ఉంటాడు కదా, వీణకి ఆయనకి అక్కడ ఒక సొరకాయ ఎండిన సొరకాయని కట్ట తెలుసుకుని ఉంటాం. ఆయనకి ఒక ఆలో వచ్చి వెంటనే ఇదిగోనయ్యా ఇది జీవపాత్రే, మరి సొరకాయ ముదిరిపోయాక ఇది ఎండబెట్టి లోన ఎంత తీసేస్తే ఇది పాత్రే కదండి, జీవపాత్ర ఇది పాత్ర. అప్పుడు జీవపాత్ర అయితే అప్పుడు ఆ సొరకాయలోకి అమృతాన్ని పెట్టారన్నమాట. అమృతాన్ని పెట్టి తర్వాత మోహిని అవతారం విష్ణుమూర్తి దేవతలకి పంచడం అది జరిగిద్ది అంతా వేరే కదా, కానీ అమృతం పెట్టింది దీంట్లో అన్నమాట. అందుకని ఇది హెల్త్ బ్యాంక్ అంటారు. మన పూర్వీకులు కూడా అప్పట్లో మంచినీళ్ళు చేలకి వెళ్ళాలన్నా, పొలాలకు వెళ్ళాలన్నా, అడవులకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సొరకాయలోనే నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళు. గుర్తుందా? సొరకాయలో నీళ్లు పట్టడం వల్ల అది అమృతతుల్యం అయింది అనమాట. ఎటువంటి జబ్బులైనా ఇప్పుడే సొరకాయ గింజలు, గుమ్మడి గింజలు, వీడు ఆ గింజలు ఈ గింజలు అని ఇప్పుడు తింటున్నారు సీడ్స్. కానీ ఈ సొరకాయలో నీళ్లు పట్టుకు తాగితే అది ఆల్కలైడ్ వాటర్ అయింది అనమాట. ఎటువంటి జబ్బులైనా తగ్గుతాయి. అందుకే దీనికి హెల్త్ బ్యాంక్ అంటారు. ఇప్పుడైనా సరే ఏదైనా సొరకాయ ఎండిపోయిన సొరకాయ తెచ్చుకొని దాంట్లో గింజలను తీసేసి ఇంట్లో అది ఏదో పక్కన అలా కట్టుకుంటే ఇల్లంతా హెల్త్ పరంగా చాలా బెస్ట్గా ఉంటుంది కదా. చిన్న చిన్న జబ్బులు కానీ అలాంటి ఏమీ రాకుండా మన జాగ్రత్తగా ఉంటే అసలు ఏ జబ్బులు కూడా రావన్నమాట. హెల్త్ బ్యాంక్ ఇంట్లో ఉంటాయి. ఇంట్లో పెట్టుకుంటాను కదా, ఇది కూడా తింటూ ఉండండి. ముగ్గురు ఏదైనా దొరికితే మాత్రం ఇంట్లో హెల్త్ బ్యాంక్గా ఏర్పాటు చేసుకోండి. అందరూ హెల్తీగా ఉంటారు. ఇది అయిపోతే ఇదొకటి. ఇదేంటంటే దీని గురించి చెప్తాను. ఇది తోటకూర, మనందరికీ తెలిసిందే కదా. తోటకూర అనే కదా, ఇది స్టీల్. ఏదైనా ఇల్లు కట్టాలన్నా ఏదైనా చేయాలన్నా సరే దానికి ఏంటి కాంక్రీట్లో స్టీల్ వాడుతూ ఉంటాం. అంటే అక్కడ ఇంటి నిర్మాణం జరగాలంటే స్టీల్ కావాలి. అవునా? అలాగే మనిషి నిర్మాణం కావాలన్నా సరే స్టీలే కావాలి. ఐరన్ కావాలి మనిషి నిర్మాణం అంటే. ఈ ఎముకలు అవి స్టాండర్డ్గా ఉండి మనం నడవాలి ఇవన్నీ జరగాలంటే మనకి స్టీల్ కావాలన్నమాట. అంటే ఐరన్ కావాలి. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? తోటకూర, ఆకుకూరల నుంచి. తోటకూర కదా, ఏ ఆకు అయినా సరే, ఏ ఆకుకూర అయినా సరే ఆకులోంచి తోటకూర ఆకులోంచి మనకి ఐరన్ అందుతుంది. మనిషికి కావాల్సిన ఐరన్. దాన్ని సప్లిమెంటరీగా ఇప్పుడు తింటున్నారు. కాదు, ఆకుకూరలు డైలీ ఏదో ఒక ఆకు అలా తింటూ ఉంటుంటే. ఇంతకుముందు ప్రతి ఒంట్లో గోంగూర పచ్చడి ఉందండి. గోంగూరలో ఎంత ఐరన్ ఉంటుందండి. గోంగూరతో బోల్డ్ అన్నం కూడా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంటే ఆడ అసలు కొండ గాలి వేసేస్తాడు అనమాట. అన్నం కూడా అంతా ఆడే తినేస్తాడు. అంత బాగా ఇదైందనమాట.
అలాగే మనకి ఇప్పుడు ఐరన్ ఇది లేడీస్ ఉన్నారంటే ప్రతి నెల మెన్సెస్ అవుతుంటారు, గోల్డ్ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే వాళ్ళు ఆ బ్లడ్ రికవర్ అవ్వాలంటే తోటకూర, తోటకూర కాదు, ఇప్పుడు మునగాకు ఉందంటే మునగాకు ఎంత బ్లడ్ తక్కువగా ఉన్నా సరే కానీ ఒకసారి బ్లడ్ మునగాకు తిన్నారంటే అది వెంటనే 3 పాయింట్స్ పెరుగుతుంది. మునగాకు పప్పులు వేసుకొచ్చి అసలు మునగాకు ఇంకోలా తినొచ్చు. అది ఎలా అంటే తెలగపిండి ఐడియా ఉంది కదా మనకి, నువ్వులు తీసుకెళ్ళి నూనె ఆడేసుకున్నాక వస్తుంది చెక్క, దాన్ని తెలగపిండి అంటాం. ఆ తెలగపిండిలో మునగాకు వేసి వండుకుంటే అది ఎంత ఔషధం అంటే, మునగాకేమో ఐరన్, తెలగపిండి ఏమో ఎలక్ట్రోలైట్స్ అని మనకి బెదర్కి వెన్నుపూసకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ని అది సప్లై చేస్తుంది అనమాట. ఎక్కడ తగ్గిందుకు మనకి కొందరు పిల్లలు జీన్స్ ఇది వచ్చి తెలివితేటలు తక్కువగా ఉండి కొంచెం మందగుడిగాను ఆ సొల్లు అది కారుస్తూ ఉంటారు చూడండి. అలాంటి కొంచెం చిన్నగా స్టేజ్లో ఉన్నప్పుడే, లేకపోతే తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఆ తెలగపిండి వాడుతూ ఉంటే బిడ్డ చాలా తెలివితేటలుగా పుడతారు. తెలివితేటలు పెరుగుతాయి. తెలగపిండికి వెన్నుపూసకి బ్రెయిన్కి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి అన్నమాట. అందువల్ల బిడ్డ చాలా హెల్తీగా పుడతారు. ఇది హెల్తీనెస్ వస్తుంది. అందుకని తోటకూర ఒకటే కాదు, ఆకుకూరలు ఏవైనా సరే ఆకుకూరలు మొత్తం కూడా ఇలాగ వాడాలి. మనకి ఇంటి నిర్మాణానికి ఐరన్ స్టీల్ ఎలాగో మనిషి నిర్మాణానికి ఆకుకూరలు అలాగనమాట. అయితే ఇకపోతే ఇది తెలిసింది, బెండకాయలు తెలిసిందే కదా అందరికీ. బెండకాయ జిగురుగా ఉంటుంది. ఇదేంటంటే జిగురుగా ఉంది కదా అని కొంచెం ఎక్కువగా తింటే కీళ్ళ జలుబులు వస్తాయండి. ఇది జిగురుగా ఉంది కానీ కీళ్ళకి మంచిది అనుకోకటే, కీళ్ళ జలుబు. కానీ ఇది బ్రెయిన్కి బాగా మంచిది. బ్రెయిన్కి అంటే బ్రెయిన్కి ఎన్ని ముడతలు ఉంటే అంత జ్ఞాపకం అనమాట. అది బ్రెయిన్ అలా కాకుండా ఉబ్బిపోయి వాసిపోయినట్టుగా వాపు వచ్చేసి నున్నగా అయిపోయిందంటే జ్ఞాపకం ఉండదు కదా. ఇంకా ఒక రకంగా అన్ని రకాలుగా ఇంకా డ్యామేజ్ అయిపోయినట్టు బ్రెయిన్. కానీ ఆ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కరెక్ట్గా ఇది ఇంతే కదా. మగవాళ్ళు కొందరికి స్పెర్మ్ పలసగా నీళ్ళలాగా ఉంటుంది, అసలు యూరిన్ ద్వారా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో ఇది పచ్చిది దొండకాయ తినగలిగితే అది వెంటనే వెన్నపూసలో చిక్కబడిపోతుంది. స్పెర్మ్ చిక్కగా ఉంటుంది అన్నమాట దొండకాయ వల్ల. త్వరగా ఎజక్యులేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది, కొంచెం లేటుగా అవుతుంది, త్వరగా అయిపోతుంది. అలాగే దొండకాయని ఇలా బెండకాయ ఇలా తినొచ్చు అనమాట. అలాగే దీని తమ్ముడు ఒకటి ఉన్నాడు, దొండకాయ ఉంది కదా, కుట్టుకుంటారు దొండకాయ. అంటే ఇక్కడ లేదు. దొండకాయ అయితే బెల్లి స్టమక్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అందరూ అంకుల్స్ అదే 40-30 దాటిన వరకు ఆటోమేటిక్గా పొట్టలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్, లేక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాని గురించి పొట్ట పెరిగిపోతుంది. ఆ కాళ్ళు చేతులు సన్నపడకుండా మొహం లాగేయకుండా పొట్ట మాత్రమే తగ్గాలనుకుంటే దొండకాయ తినాలి. దొండకాయ పచ్చిదని తినవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎలా కూర వండుకోవచ్చు, ఎలా తిన్నా సరే దొండకాయ తింటూ ఉంటే బెల్లీ స్టమక్ లాగేస్తుంది. ఈ బెల్లీ స్టమక్ లాగేయడానికి ఇంకో రెమెడీ ఉందండి. నత్త ఐడియా ఉందా మీకు? నత్త అంటే అదే చాలగట్టుల్లోని చెరువుల్లోని ఎక్కడ రాళ్ళ నీళ్ళు పట్టుకొని పాకుతూ ఉంటాయి నత్తలు. ఆ నత్త మాంసం తిన్నా సరే పొట్ట లాగిద్ది అనమాట. అంటే అలాగే నత్తలు తినేమని కాదు, అది కూడా ఉంది మన పూర్వీకులు చెప్పే వైద్యులో నత్త మాంసం. ఇంకపోతే ఇదిగోండి, ఇది ఏంటంటే ఇది క్యాబేజీ తెలిసిందే కదా, ఒక ఆకుల బంతి. దీని విశిష్టత ఏంటో తెలుసా అసలు? ఇది ఒక స్మెల్ వస్తూ ఉంటుంది, ఘాటైన స్మెల్. ఇక ఈ స్మెల్ కారణం ఏంటో తెలుసా మీకు? ఇది టెస్టోస్టెరాన్ అనమాట. ఆ స్మెల్ టెస్టోస్టెరాన్ అంటే పురుష హార్మోను, తెలుసు కదా. మగవాళ్ళకి ఆ హార్మోన్ వల్ల ఆడపిల్లకైనా మగపిల్లడికైనా ఈస్ట్రోజన్ సప్లై అయితే ఉంటే అది ఆడపిల్లగా డెవలప్ అయ్యింది పిండం. టెస్టోస్టెరాన్ ఉంటే అది చనిపోయే వరకు ఆ టెస్టోస్టెరాన్ ఉంటే అది మగవాళ్ళగా ఉంటాడు అనమాట. అలాంటి టెస్టోస్టెరాన్ దీని నిండా ఉంటుంది. ఈ విషయం చాలామంది తెలియదు. ఇది స్మెల్గా ఉందని టేస్ట్గా ఉందని పడేస్తారు. కానీ చైనీస్లో చూడండి, వాళ్ళు ఎంత కూర వండుకొని ఏం చేసినా సరే ఇది సన్నగా తరుక్కొని అలా చల్లుకొని ప్రతి దాని మీద క్యాబేజీ లేకుండా తింటారు. ఆ జనాభా ఇంత పెంచేసింది కూడా ఇదే. టెస్టోస్టెరాన్ అనేది మరి అయితే పురుష హార్మోన్ ఎక్కువ పెంచి అలా ఉత్సాహాన్ని మంచి ఆటగాళ్ళని చేసేస్తుంది ఇది. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు ఇలా రేగుల్లా తీసుకొని రోజు 2 రేగులు తినండి, మీ సెక్స్వల్ లైఫ్ ఏంటో మీకే అర్థమైపోతుంది. పచ్చిగాను ఇది ఏంటంటే మళ్ళీ వేడిలో ఏం కానీ టెస్టోస్టెరాన్ ఏ హార్మోన్ కూడా వేడిలో ఉండదు, ఆవిరైపోతుంది. పచ్చిగానే తినాలి. అందుకనే నేను నూడిల్స్ మీద వేసినా, ఎక్కడ వేసినా, చైనీస్ ఫుడ్ దేని మీద అయినా సరే క్యాబేజీ స్వల్సగా తరిగి దాని మీద వేస్తారు, చక్కగా తినవచ్చు. అలా తినడం వల్ల మగవాళ్ళకి ఇది చాలా 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 విలువైంది అనమాట.
ఇది ఒకటే. ఇకపోతే దీనివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఇదేంటంటే ఇది ఓవర్గా తింటే ఎందుకంటే దీంట్లో పొటాషియము, కాల్షియము ఇంకా మొత్తం మినరల్స్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది 2 ఆకులు తింటే దానికి తగ్గట్టుగా 2, 4, 5 లోటాలు వాటర్ కూడా ఒకేసారి కాదు రోజంతట్లో తాగితే దీంట్లో ఉన్న కాల్షియం బయటకు పోతుంది. లేదంటే ఇది కిడ్నీలో రాళ్ళులాగా తయారైపోతుంది. అందుకని ఏదైనా చెప్పారు కదా మన ఊరుకులు అతి పనికిరాదు అని. ఏదైనా ఔషధంగా మాత్రం వాడాలి. ఔషధంగా దీని సైడ్ ఎఫెక్ట్ అది. సైడ్ ఎఫెక్ట్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి వాటర్. మనం ఎంత వాటర్ వాడితే అంత బయటకు పోద్ది అన్నట్టు. కాల్షియం అక్కడ నిలబడకుండా అర్థమైంది కదా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఇది తినడం వల్ల మగవాడి పురుషత్వం అనేది చక్కగా పడిపోకుండా ఎప్పటికీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. పచ్చిగానే తినాలి క్యాబేజ్ ఎప్పుడు. ఇది ములక్కాడ అనగానే ములక్కాడ కన్నా ములగ ఆకులో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎవరికైనా. తర్వాత కాడ వల్ల అంటే కాడలోకి ఈ విటమిన్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. వేడి చేసే తత్వం కూడా ఉంటుంది. టేస్ట్గా సూపర్. ఎన్వీలో దేంట్లో వేసి మటన్లో కానీ అట్లా వేసినా ఇది టమాటా వేసి పులుసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విటమిన్ బాగా సప్లై అయింది. అంటే బట్టతల్ల రాకుండా కాసేపు ఆపిద్ది అనమాట ఇది. తర్వాత చేమదుంప నేను చూసారా, చేవ ఉండాలి మనిషికి అంటూ ఉంటారు. అలాగే మనిషి కండరాలు పెరగాలని అవి పెరిగిన కండలు లూజుగా ఆడవాళ్ళ కండరాల్లాగా ఊగుతున్నట్టుగా స్పాంజిల్లాగా ఉండకుండా చేవ పట్టినట్టుగా మన చెట్టుకి చేవ పడితే ఎంత స్ట్రాంగ్గా అయితే అలాగే మనిషి చేవ పట్టి ఉన్న కండరాలు గట్టిగా పోయి చక్కగా బరువు పెరుగుతాడు అనమాట. ఒళ్ళు పెరగదు, బరువు గట్టిగా పెరుగుతుంది. ఒళ్ళు గట్టి పడుతుంది అన్నమాట. అంటే స్ట్రాంగ్గా ఉంటాడు మనిషి. ఒంటికి చేవ పడుతుంది అన్నమాట ఈ చేమదుంప తినడం వల్ల. అది కొత్త దుంప అయితే ఇది మళ్ళీ కొంచెం L4, L5 వెన్నుపూస L4, L5 పూసల దగ్గర కొంచెం నొప్పి చేస్తుంది. అది పాత దుంప అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎంత తినచ్చు. చేమదుంప ఇది కూడా చక్కగా ఎండు చేపలు ఉంటాయి కదా, వేసుకొని పులిసెట్టు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అదే ఎన్వి తినేవాళ్ళకి, ఎన్వి కాని వాళ్ళైతే డైరెక్ట్గా తినడమే. అది వచ్చింది మనకు కావాల్సిన మాంసకృతులు ఎన్వి తినే వాళ్ళకి కందిపప్పులో ఉంటాయి. కందిపప్పు తింటే దాంట్లో ఉన్నంత మాంసకృతులు మాంసంలో కూడా ఉండవు. ఎందుకంటే అలా చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి. ఈ అల్లం తినడం వల్ల ఏంటంటే కడుపులో ఎటువంటి అజీర్ణ వ్యవస్థ అనేది ఉండదు. అంతా జీర్ణం అవడం. పైగా దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్పీడ్గా చేస్తారు. దాని స్పీడ్లో ఏంటంటే ఎక్కడైనా క్లాటింగ్స్ ఏమన్నా స్టోరేజ్లో ఇలాంటివి ఉంటే అన్నింటిని తోసుకుంటూ గెంటుకుంటూ స్పీడ్గా బ్లడ్ అన్నీ చేస్తూ అయితే ఇది వెల్లుల్లి. ఇది ఏంటంటే బ్లడ్లో అక్కడ ఫ్యాట్ చేరిపోయి కొవ్వు అలాంటిది ఉందనుకోండి, వెంటనే ఇది తగలగానే అది ఎంత గట్టిగా కాంక్రీట్లా గీసిపోయిన ఫ్యాట్ని అయినా సరే ఇది వెంటనే మనం హాస్పిటల్కి స్టంట్లో వేయించుకోవాల్సిన ఇది క్లియర్ చేసేస్తాం అన్నమాట. స్టంట్ పడేది. అల్లం వెల్లుల్లి ఎక్కువగా ఎన్వీలో వాడడానికి కారణం ఏంటంటే ఎన్వీ అంటేనే అది బ్లడ్లో కొలెస్ట్రాల్ పెంచేస్తూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లేకుండా మనకి తగ్గించేది అల్లం వెల్లుల్లి అన్నమాట. తెలిసిందే కదా. ఇది మెంతికూర వల్ల ఏంటంటే షుగర్ లెవెల్ నార్మల్గా ఉంచుతుంది. మన చేతికట్టును బదిలంగా చూస్తాం అనమాట. అంటే చేతికట్టు పాడవడం వల్ల మనకు షుగర్ వస్తుంది. గుండె గుండె సరిగా పనిచేయకపోతే బీపీ వస్తుంది. చేతికట్టు పనిచేయకపోతే షుగర్ వస్తుంది అనమాట. అలాంటి షుగర్ హార్మోన్లు సప్లైకి దానికి చాలా ఆరోగ్యంగా ఉంచుద్ది చేతికట్టుని. మెంతు పౌడర్ కానీ మెంతులు కూర కానీ మెంతులు ఎలా తిన్నా మనకి షుగర్ రాదు. అలాగే నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయ ఇది బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం. ఇప్పుడు మనకి బ్లడ్ బీపీ చూసుకుంటే సిస్టోలిక్, డైస్టోలిక్ అని వస్తాయి. సిస్టోలిక్ అంటే మన ఆలోచనలు బట్టి మన ఫీలింగ్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక గంట నిద్రపోతే మళ్ళీ నార్మల్ అవుతుంటుంది అన్నమాట. కానీ డైస్టోలిక్ మాత్రం అలా కుదరదు. అది పెరిగిన ప్రమాదమే, తగ్గిన ప్రమాదం. పెరిగిపోతుందంటే అది ఆటోమేటిక్గా మనం హార్ట్ పేషెంట్ని చేసేస్తాం. ఎందుకు పెరిగిద్దంటే మనం ఎన్వీలు అవి ఎక్కువ తినేయడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగేసరికి బ్లడ్ అనేది చిక్కపడుతూ ఉంటే గుండె ఏం చేయాలి, పలసగా ఉన్న వాటర్ ఊరిన పంపింగ్ చేయవచ్చు. కానీ చిక్కపడిపోయిన దానికి వరద నీళ్ళు ఎలా ఉన్నది అలాగైపోతే దాన్ని పంపింగ్ చేయడానికి గుండె చాలా కష్టపడాలి. అలాంటి దాంతో బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. మనం ఎన్వీ తిన్నప్పుడు నిమ్మ చెక్క తీసుకొని ఆ ఎన్వీ నిండా పిండి వేసుకొని తిన్నాం అనుకోండి,
అసలు బ్లడ్లో కొలెస్ట్రాల్ వెళ్తాం, దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మనం నోట్లోంచి కడుపులోకి వెళ్తే కడుపులోంచి బయటకు పోతుంది అనమాట, బ్లడ్లోకి వెళ్ళకూడదు అనమాట. అంటే దీని ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక నిమ్మ చెక్క తీసుకోండి, మీరు ఎన్నో ఏదో తిన్నప్పుడు జిడ్డుగా ఉంటుంది చెయ్య, ఒక నిమ్మకాయల పిండి ఇలా చేసామంటే జిడ్డు అంతా లేస్తుంది. చేతిలో ఉన్న జిడ్డే కదా, బ్లడ్లో ఉన్న జిడ్డుని కూడా అలాగే నింపేస్తారు అనమాట. అందుకని నిమ్మకాయ మనం ఎనభై తినేటప్పుడు అక్కడ ఎక్కడైనా రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పచ్చి ముక్క నిమ్మ చెక్క పెడతారు. ఎందుకంటే దాని మీద పిండుకోమని, అది చూస్తానికి అందంగా పెట్టుకుంది కదా, అది పిండుకొని తినడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ తిన్న ఫుడ్ వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా, అదే ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే తెలుసుకున్నారు కదా బంధువులారా, ఏదైనా మనం తినే తిండిలోనే మన ఆరోగ్యం అంతా ఉంది. తినడం మానేసేస్తే ఒకటి ఎన్నిటికన్నా మించి ఆరోగ్యం ఇంకా ఏంటంటే ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే ఈ బాధలో బంది ఉమ్మడి కుటుంబంలో ఒకళ్ళు పెద్దగా ఉంటారు, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పెద్దగా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి బీపీ షుగర్లు ఆయన పడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ అనేది చూసుకునేది ఆయన కంటే ఏదో పనిలోకి వెళ్తారు, లేకపోతే ఎక్కడ డ్యూటీకి వెళ్తారు, జీతం తెస్తారు, పెద్ద చేతులు పెడతారు, ఇంకా అన్నీ ఆయన చూసుకుంటాడు. కష్టం ఇంట్లో ఉప్పు లేదా పప్పు లేదా ఆవలకి లేదా ఇది లేదా అని మొత్తం ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి పెద్ద కూడా పెడతారు, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఏ ప్రాబ్లమ్స్ ఉంది దేని గురించి ఇలాంటి స్ట్రైన్స్ ఇబ్బందులు, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి ఎదుర్కోవడంలో ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీ కానీ ఒక్కడే ఉన్నావు, నీ భార్య పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చిందో నువ్వే పడాలి, నీకు సపోర్ట్ అది ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో నీకు ఇంకోటి సపోర్ట్ ఉండదు ఏదైనా ప్రాబ్లంకి. అదే ఇంకా అన్నదమ్ములు అందరూ ఒక ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నారు, మరి ఉంటారా అదేంతా నేను చూద్దాం, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి అది చేద్దాం, లేకపోతే ఎక్కడో చోటుకి వెళ్ళి తెచ్చి దగ్గరికి ఏదో అప్పుడైనా తెచ్చేలాగా అందరూ నలభై వస్తే కష్టపడి అప్పులు తీసుకుందాం, అందరికీ కలిసి తీర్చుకుందాం ఇలాగ అని ఉమ్మట్లో ఉండే ఫెసిలిటీ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు రావడానికి మెయిన్ కారణాలన్నీ జబ్బులు రావడానికి అన్ని కారణం ఉమ్మడి ఫ్యామిలీ లేకపోవడమే, ఇండివిజువల్ ఫ్యామిలీ వల్ల జబ్బులన్నీ రావడానికి కారణం. జబ్బులే కదండి, అసాంఘికమైన కార్యక్రమాలు జరగడానికైనా, ఆడపిల్లల కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవడానికైనా, ఇవన్నీ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు అదేంటి ఇదేంటి అని చాదస్తంగా ప్రతి ఒక్కటి వాళ్ళ క్రమశిక్షణ చెప్తూ ఉంటారు. చెప్పగా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. బయటికి వెళ్ళినా సరే అమ్మ మా నాన్నమ్మ ఎలా అంటుంది, మా అమ్మమ్మ అలా అంటుంది, అలాగే వాళ్ళకి అదే గుర్తొస్తూ ఉంటుంది. అదే అడుగులో అలాగే వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మగపిల్లలకు కూడా ఇంట్లో అరే అది తప్పు ఇది తప్పు ఏదో పిల్ల తప్పు అని తాతలు మామూలు పెద్దలు వాళ్ళు ఇందరూ మూడు కుటుంబాలు అలాగే అందరూ చెప్తూ ఉంటే ఆడికి కూడా ఆ అమ్మాయికి చూస్తే తప్పు, ఇది మాట్లాడితే ఇలాగా ఏం మాట్లాడదు తప్పు ఏం మాట్లాడదు అది అడుగడుగు చూసుకుంటూ వేస్తూ ఉంటారు. ఇలాగ రౌడీలు కానీ ఈ స్నేహితులు అలాగే ఇండివిజువల్గా అలవాట్లు. ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నాను గౌతున్నాడు బయటికి వెళ్ళేసరికి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్నాన్న వాళ్ళ బాబు ఇంకోటి ఎవరో ఒకరు బయట ఉంటారు. తర్వాత ఇటు సిగరెట్ కానీ మందు కానీ చేయడానికి చేయలేడు, ఎందుకంటే ఎక్కడో అలాగే ఉంటారు కదా. దాని తర్వాత ఆడు క్రమశిక్షణగా పెరుగుతారు అన్నమాట. ఇలాగ ఈ రకమైన ఇవన్నీ కూడా నార్మల్ అవ్వాలంటే ముందు ఉమ్మడి ఫ్యామిలీస్ రావాలి, ఇండివిజువల్ ఫ్యామిలీలు పోవాలి, అప్పుడు కానీ ఇవన్నీ ఈ జబ్బులన్నీ కంట్రోల్ అవ్వదు. నేను చెప్పిందంటే అది. ఇంకపోతే ఇంకోటి అన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఎంత అంటే ఇప్పుడు మగవాడికి జింక్ కావాలి, మగోడులాగా ఉండాలంటే ఆడికి నిత్యం జింక్ అందుతూ ఉండాలి. ఆ జింక్ భూమిలో ఉంటుంది, ఈ కూరగాయల్లో వీటిలో జింక్తో కూడా డి విటమిన్ కావాలి. డి విటమిన్ అంటే ఒక అరగంట ఎండలో తిరిగి వస్తే ఆటోమేటిక్గా డి విటమిన్ చాలా పుష్కలంగా ఖర్చు లేకుండా మనకు సూర్యభాగంలో డి విటమిన్ ఇస్తూ ఉంటారు కాబట్టి వస్తుంది. దానికి తోడు జింక్ కావాలన్నమాట. ఈ రెండో ఉంటే వాడికి టెస్టోస్టెరాన్ అనేది బాడీలో చక్కగా అయ్యేది. కానీ ఇప్పుడు వచ్చిన కర్మ ఏంటంటే అందరూ మినరల్ వాటర్ అని చెప్పి ఆ బాటిల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయిల్ అయినా ఏదైనా రిఫైన్ చేసేసారనుకోండి, దాంట్లో ఉన్న మనిషికి కావాల్సిన అవసరాలని కావాల్సినవి కూడా దాంట్లో పోతూ ఉంటాయి, ఫిల్టర్ చేసిన చేసిన. అలాగే వాటర్ కూడా ఇప్పుడు మినరల్ వాటర్ అంటున్నారు, అది కూడా అలా ప్యూరిఫై చేసి మొత్తం ఉన్నారుగా. దాంట్లో మనిషికి అందాల్సిన జింక్ కూడా వాటర్లో ఉంటుంది. ఆ జింక్ కూడా పోద్ది అనమాట, విత్ వాటరే. ఇప్పుడు నేను ఏదో గొప్పగా మినరల్ వాటర్ తాగుతున్నాను అని చెప్పి బాటిల్ అయితే తిరుగుతాడు, కానీ అది 40 ఏళ్ళ తర్వాత అది పిల్లలకు కూడా పనికిరాకుండా అయిపోతాడు. ఎరక్షన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేసి మరి ఎలాగంటే ఒక రెమెడీ ఉంది. ఇది రాగి జగ్గు చూశారు కదా, మినరల్ వాటర్ కదండి. ఇప్పుడు మనం నూతి వాటర్ బోర్ వాటర్ తెచ్చుకొని
ఏదైనా రాగి బిందె కానీ రాగు కూజాలు ఇలాగ ఇంట్లో రాగి బిందెలు కానీ ఉంటాయి కదా, వాటిల్లో వాటర్ పోసామనుకోండి 8 అవర్స్ ఉంచామంటే ఇది ఆల్కలైడ్ వాటర్, దీన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కూడా ఉండదు. కేవలం ప్రొబయోటిన్ డెవలప్ అవుతుంది మళ్ళీ. అంటే ప్రొబయోటిన్ అంటే మనకు కావాలి, అది మన బాడీలో మనకి జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే ప్రొబయోటిక్స్ కావాలన్నమాట. అవి డెవలప్ అవుతాయి, హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు అన్నీ చనిపోతాయి. మన ఈ పూర్వీకులు ఈ రాగి కనిపెట్టి ఇది మనకి హోమ్ మేడ్గా వాడుకోవడానికి రాగి పాత్రలు అన్నీ పెట్టడానికి కూడా కారణం అదే. మనం శుభ్రంగా అశుభ్రంగా ఎలా ఉన్నా సరే రాగి వాటర్, రాగి గ్లాసులో నీళ్ళు తాగుతూ రాగి కంచంలో అన్నాలు ఉంటాయి, ఏమి చేస్తుంటే ఆటోమేటిక్గా క్రిమి సంహారమే కాదు. క్రిమి సంహారం మీకు ఎక్కడ తెలుసు అప్పుడు లేడీస్లో గర్భనిరోధక సాధనంగా కాపర్ టీ వేస్తారు. అర్థం ఉందా మీకు? కాపర్ టీ అంటే టీ ఆకారంలో ఉంటుంది, దానికి కాపర్ వైర్ చుట్టూ ఉంటుంది అన్నమాట. కాపర్ అంటే రాగి వైర్ చుట్టూ ఉంటుంది. ఏంటంటే రాగికి ఉన్న గుణం ఏంటంటే కిలం పడుతుంది. ఆ కిలంకే క్రిమిని పురుగుల్ని అన్నింటినీ చంపే గుణం ఉన్నది ఇది ఆ కిలానికి. అలాగే కాపర్ టీను గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తే ఏమైందంటే సెక్సువల్గా భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ వెళ్ళిన స్పెరము ఈ కాపర్గా తగలంగానే స్పెరం మొత్తం డెత్ అయిపోతాం అన్నమాట. దాంతో ప్రెగ్నెన్సీ రాదు. అది ఎంత శక్తివంతంగా చూసారా. అలాగే నీళ్ళు తాగితే ఇదేమవుతుంది, దీంట్లో క్రిములు చచ్చిపోతాయి, దీన్ని డైరెక్ట్గా తాగితే చచ్చిపోతాయి. ఇది జీర్ణాశయంలోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉంటుంది, ఇంకా అనారోగ్యం డెవలప్ అయ్యింది బాగా ఉంటుంది. అందుకని మన పూర్వీకులు చెప్పారు రాగినప్పుడు కూడా బొడ్డు పైకే వాడాలి చెప్తే బొడ్డు కింద నుంచి వాడకూడదని ఒకటి చెప్పారు. ఎన్ని మెటల్లో ఎన్ని లోహాలతోనైనా మలతారు చేసి కట్టుకోవచ్చు, కానీ రాగితో మలతారు చేసి కట్టుకోకూడదు. మగవాళ్ళు పెట్టింది రాగికి ఎన్నిసార్లు దీంట్లో 8 అవర్స్ వాటర్ పోసామంటే ఎలాంటి బురద నీళ్ళు పోసినా అది 8 అవర్స్ తర్వాత ఆల్కలైడ్ వాటర్ అన్నమాట. అంటే దాంట్లో క్రిములు ఉండవు, డైరెక్ట్గా ధైర్యంగా తాగొచ్చు, అలాంటి జబ్బులు ఉండవు. అందుకని మినరల్ వాటర్, రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి కొంచెం నేచర్కి దగ్గరికి వచ్చామంటే మన ఆరోగ్యాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ప్రయత్నాన్ని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నమస్తే.